ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా, ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా. పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు, యుక్తంగా ఎట్లా ప్రార్థన చేయాలో మనకి తెలియదండి. యుక్తంగా అంటే దేవుడికి అనుకూలంగా అట్లా చేయాలో మనకు తెలియదు. పాత నిబంధనలు కొంతమంది భక్తులు ప్రార్థన చేశారు, వారు సంపూర్ణ సమర్పణ కలిగి ఉన్నారు, వారు ప్రార్థన దేవుడు అంగీకరించాడు. 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనంలో సమూయేలు ప్రార్థన దేవుడు అంగీకరించాడు. ఎట్లా ప్రార్థన చేశాడు సమూయేలు అనేది మనం యోచన చేయాలి. నిష్కపటమైన అంటే పాలు విడుసు గొర్రె పిల్ల అంటే సర్వాంగ బలిగా అర్పించినందువలన ఆయన ప్రార్థన అంగీకరించినట్టుగా మనకు కనపడుతుంది. సమూయేలు పాలు విడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలు పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నిశ్చయంగా ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నీకు ప్రభా నీ పాదాలు గడుకుని తండ్రి, కొద్ది నిమిషాలు తండ్రి నా మాట కాక నీ మాటగా నీ బిడ్డలతో నాతో మాట్లాడు ప్రభా. సమస్తం నాయన నీ పరిశుద్ధాత్మ మాట్లాడు సహాయం చేతండి. ఈ లేఖనాలు ఆయన ప్రతి బిడ్డకి నాకు గ్రహించి మనసును దయచే వాక్యానికి ఆటక ప్రతి ఆట కనీసంలో బంధించి ప్రభా సన్నిధి మెండిగా మాకు సహాయం చేయమని ఏసే పరిశుద్ధ నామటి వేడుకున్నాను తండ్రి. సమూయేలు తెచ్చి పక్షమున ప్రార్థన చేయగా యెహోవా తన ప్రార్థన అంగీకరి. పాలు విడవడంటే గడ్డి మేయినది, అంతేగా. పాలు తాగంటే చిన్నది, చిన్న బిడ్డ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. గుర్తుపెట్టుకోండి. అంటే వారు ఏ సందర్భంలో అంటే వారు దేవుడు బిడ్డలే, వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర ఏమన్నా అంటే అన్ని దేవతలు ఉన్నాయి. చూడండి, దయచేసి గమనించండి. ఇక్కడ 3వ వచనంలో అంటున్నాడు, ఇశ్రాయేలు అందరితో ఇట్లా నేను మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకున్నెడల అన్య దేవతలను అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయంలోని త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించును. అది మనల్ని విడిపించాలంటే అప్పుడైనా సరే ఇప్పుడైనా దేవుడి వాక్యం పొల్లుసున్న తప్పిపోదు. మనల్ని విడిపించాలంటే పట్టుదల కలిగి మనం దేవుడి వైపు తిరగాల. మనం తిరిగి అనుకుంటున్నాం కానీ కొన్ని అన్ని దేవతలు అన్ని సాంప్రదాయాలు మనకు లేవు. వాస్తులు చూసేవాళ్ళు లేరు, అంటే బలి పడితే ఏమైద్దో నేను అనేవాళ్ళు లేరు. పిల్లి ఎదురొస్తే ఏమవుద్దో నేను మునుమోపం ఎదురొస్తే ముందుకు బాణాలు లేరు. మంచి దినాలు చూసేవాళ్ళు లేరు, ఉన్నారు లేదా? మరి ఇవన్నీ అన్నికి సంబంధించినవి కదా. చేతబడికి భయపడేవాళ్ళు లేరు, చెల్లంకితనానికి దెయ్యానికి భయపడేవాళ్ళు లేరు. ఇప్పుడు మన విశ్వాసం గురించి మనం విన్నాము. ఏది ఎంత మాత్రము హాని చేదు, ఆ మాట మనం నమ్మటం లేదు కదా. నమ్మిన వారికి లేండి ఇవన్నీ. మనం నమ్మిన వారికి మనం వస్తాం పోతాం. అందుకని డాక్టర్ దగ్గరికి పోతే ట్యాబ్లెట్లు ఇస్తాడు, తీసుకొచ్చి గూట్లో పెడితే రోగం బాధ్యత లేదండి. నీకు సమస్య వచ్చినప్పుడు, దెయ్యం కనపడ్డప్పుడు, బాధ వచ్చినప్పుడు తల కింద పెట్టుకుంటే బైబిలు రాకుండాదా? కడుపులో బాధ వచ్చింది, మన పొట్ట మీద బైబిల్ పెట్టుకుంటే అది రాకుండా ఉంటుందా? దిండి కింద పెట్టుకుంటే రాకుండా. ఈ వాక్యం నీలో హృదయంలోకి పోవాలా, అప్పుడు దేవుడు నెమ్మదిస్తాడు. అర్థమైందమ్మా? ఎంతమంది ఆసక్తిగా హృదయంతో పట్టుదలతోటి. ఇప్పుడు నీవు నీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడ్డావు. ఆయన ఆధీనంలో, ఆయన ప్రభుత్వంలో ఉన్నావు కనుక కొంత అటు ఇటు నాకు ఇంకా కార్యం జరగాలంటే కుదరదు. హృదయపూర్వకంగా అడుగు. దేవుడు అద్భుతాలు. స్టువర్ట్పురం దొంగలు మార్చారంటే మేము చూసాము. వాళ్ళు ప్రార్థన అయిపోయిన తర్వాత ఇట్లాగా మనలాగా బయటికి లోపల తిరిగారు. వాళ్ళ బాధ లాంటిది. తాగుబోతు భర్తలు భయంకరమైన దొంగతనం జైల్లో ఉన్నారు. భార్యలు భయంకరంగా ఇసుకలో పడి దొల్లాడుతూ ఏడుస్తూ రోదన విజిస్తూ ప్రార్థన చేశారు. మేము కళ్ళారా చూసాము. దేవుడు అలాంటి వాడిని మార్చాడు. హల్లెలూయా. మన ప్రార్థన సూరు కూడా దాటదు.
పట్టుదల కలిగి ప్రార్థన చేయి. నిజంగా ప్రార్థన చేసేవాడికైనా సహాయం. కనుక అట్లా ప్రార్థన చేసినప్పుడు దేవుడు అక్కడ 4వ వచనం ఏంటంటే, అంతటా ఇశ్రాయేలు బయలుదేవతలను అష్టారోధ దేవతలను తీసివేసి అది వాటిని మనం తీసివేసి క్రీస్తు రక్తాన్ని మించింది ఏమైనా ఉందా ప్రపంచంలో? ఆయన రక్తాన్ని మించింది లేదు. ఆయన రక్తంతో నేను కడుక్కున్నాడు. దేనికి నువ్వు భయపడాల్సిన చెప్పాడా లేదా యేసు ప్రభు? 364 రోజులు దేనికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు ఆయనే చెప్పాడు. కానీ భయపడద్దంటే భయపడుతున్నావు, అవిశ్వాసపడద్దంటే అవిశ్వాసపడుతున్నావు. ఇవన్నీ మనం ఉంచుకొని మనకు ఇంకా కార్యం జరగాలంటే మనము సరి చేసుకోవాలి. అందుకని ఇక్కడ అన్నాడు 5వ వచనం, అంతటా సమూయేలు ఇశ్రాయేలు అందరినీ మిస్మాకు పిలవనంపిడి. మిస్పా అంటే దేవుడు చూసు స్థలం. నేను మీ పక్షం. దీన్ని ఏమంటారు? దేవుడు చూసు స్థలం అంటే ఆనాటికి ఒక స్థలాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇట్లా ఇప్పుడు మన మందిరంలో అట్లా ఏర్పాటు చేసుకున్నాడు. అట్లా మిస్పా అంటే దేవుడు చూస్తుంది. నీకు ఇంట్లో మిస్పా ఎక్కడుంది? ఇంట్లో ఇది ఒక గది ఉంటుంది కదా, మామూలు అన్ని ఇళ్ళు కూడా ఉంటుంది. పూజ గదిని, కొంతమంది ప్రార్థన గదిని, లేదా లేకపోతే ఎక్కడో ఉండి ప్రార్థన చేస్తావు కదా, అదే మిస్పా అంటే. ఎక్కడిద్దరు ముగ్గురు కూడి నా ప్రార్థిస్తే అక్కడ ఉన్నాను, అది వేరే విషయం. దేవుడు చూసేది, నిన్ను చూస్తున్నాడు, నీ ప్రార్థన వింటున్నాడు. కొత్త నిబంధనలు కూడా ఉంది, నీతిమంతులు ప్రార్థన దేవుడు వింటాడు. పాత నిబంధనలో కూడా ఉంది, సామెతలు 15:29, నీతిమంతులు ప్రార్థన దేవుడు వింటాడు. నీ ప్రార్థన వింటున్నాడని చేస్తున్నావా అనేది మిస్మా అనేది గుర్తుపెట్టుకోండి. మరి ప్రార్థన అనేది కంపల్సరిగా అక్కడికి వాళ్ళు కూడుకొని ప్రార్థన చేసుకున్నారు. వాళ్ళు నీళ్లు చేది, ఇంతకుముందు మీకు తెలుసుగా, దేనికి నీళ్లు చేసి కుమ్మరించారని అక్కడ రాయబడింది. నీళ్లు చేది కుమ్మరించి కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములు అని ఒప్పుకొనిరి. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలుకు న్యాయం తీర్చుచు వచ్చెను. ఇశ్రాయేలు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిస్తీయులు విన్నప్పుడు ఫిలిస్తీయులు సర్దారులు ఇశ్రాయేలు మీదకి వచ్చిరి. ఈ సంగతి ఇశ్రాయేలు విని ఫిలిస్తీయులకు భయపడి మన దేవుడైన యెహోవాను ఫిలిస్తీయుల చేతిలో నుండి మనలను రక్షించినట్లుగా మా కొరకు ఆయన్ను ప్రార్థన చేయటం మానవద్దని సమూయేలుతో బతిలాడుకుంటున్నారు వీళ్ళు. అర్థమైందా? ఇప్పుడు మనం ప్రార్థన చేసి ముగించిన తర్వాత ఇంటికి పోయిన తర్వాత సమస్యలు రావని చెప్పాలా. శత్రువు ఇప్పుడు కూడా కాసుకుంటాడు. యేసు ప్రభుకే ఎదురు ఇచ్చాడు, అర్థకుంటున్నాడు. అయినా భయపడాల్సిన అవసరము లేదు. యుద్ధం ఎవరిది? యెహోవాది. కనుక దేవుడు ఆయన ఉచిత కృపచేత ఎప్పుడైతే సమూయేలు ప్రార్థన చేస్తున్నాడో, ఇలాంటి ప్రార్థన చేశాడో, దేవుడు ఇశ్రాయేలు పక్షమున ఫిలిష్తీయుల మీద ఉరుములు పిడుగులు విసిరి వాళ్ళని తారుమారు చేసి ఇశ్రాయేలుకి విజయం ఇచ్చాడంట. పోగొట్టుకున్న పట్టణాలన్నీ దేవుడు సమకూర్చాడంట. హల్లెలూయా. ఉపవాస ప్రార్థనకు దేవుడు అట్లాంటి జవాబు ఇచ్చాడు వాళ్ళకి. అక్కడ ఇంకా ఏమంటాడంటే, నేటి వరకు అంటే ఎబెనేజర్ అని ఇక్కడ మాట పలుకుతాడు. అలాగే చూడండి, ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసినని చెప్పి దానికి ఎబెనేజర్ అని పేరు పెట్టాడు. అది గత 2025 అంతా దేవుడు మనకు సహాయం చేశాడు లేదా? అప్పుడు చేసిన దేవుడు ఇప్పుడు కూడా చేస్తాడు. దానికి ఎబెనేజర్ అని పేరు పెట్టాడు. అందుకని సమూయేలు ప్రార్థన ఎలాంటి ప్రార్థన చేశాడమ్మా? పాలు విడవని నిష్కపటమైన ప్రార్థన దేవుడు జవాబిచ్చాడు. అందున తర్వాత ఇంకో ప్రార్థన చూద్దాం. చూడండి, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరం పర్యంతం భూమి మీద వర్షము చేయగా వర్షం ఇచ్చింది. హల్లెలూయా. అక్కడ ఏమన్నా రాయబడింది? ఏలియా మన వంటి స్వభావం గలడే. ఏలియా పైనుంచి అక్కడి నుంచి ఊడిపడలా. ఎందుకు ఇక్కడ కొత్త నిబంధనలో ఏలియా గురించి ప్రస్తావన వచ్చింది? ఏలియా మన వంటి స్వభావం గల వాడే, కానీ అతను ప్రార్థన చేశాడు, దేవుడు తెలియపరిచాడు. 3.5 సంవత్సరం వర్షం వచ్చినప్పుడు ఆయన ధనవంతులు ఇంటికి పంపలేదు, కానీ సారిపెత్తని విధవరాలు ఇంటికి వెళ్ళి అక్కడ నిన్ను పోషించుద్దని పొమ్మని చెప్పాడు. అప్పుడు దాకా దేవుడు ఏం చేశాడు? ఆ 3.5 సంవత్సరం వర్షం కరువులో ఏలియాకి కాకుల ద్వారా ఆహారం పంపించాడంట. ఈ కాకులు కాదు, అవి స్పెషల్ కాకులు అండి. ఈ కాకులు అయితే అసలు ఏంటయ్యా
వినివి కావు. కనుక ఆ నీళ్లు అయిపోయినాయి. వర్షం లేకపోతే ఏంది, వాగా ఎండిపోయింది. తర్వాత దేవుడు ఆయన వదిలిపెట్టలా. అయితే ఆ సారిపెత్తన విధురాల దగ్గర ఇంటికి వెళ్ళు అని చెప్పి అన్నాడు. ఇదేంది ప్రభు, ఆమెకే లేకపోతే నాకేం పెట్టింది అనుకోలా. సార్ దేవుడు చెప్పాడు కదా, వెళ్ళాడు. కరెక్ట్గా ఆయన ఆ ప్రాంతానికి వెళ్ళటతోటే ఆ సారిపెత్తన విధురాలు కట్టెలు ఏరుకోవడానికి ఈయనకి ఎదురు వచ్చింది. అమ్మ కొంచెం మంచిళ్ళు ఇస్తావా అని అడిగాడు. అయ్యా మంచులు తేవడానికి ఆమె రిటర్న్ అవడంతో ఏలి అంటాడు, అమ్మ ఒక అప్పం తీసుకునిరా, తర్వాత నీకు వీళ్ళకి మీ బిడ్డలకి వేసుకొని చెప్పి అన్నాడు. మొట్టమొదటి అప్పం నాకు ఏమన్నాడు. అయ్యా కొద్ది పిండి ఉంది, కొద్దిగా నూనె ఉంది, కట్టెలు ఏరుకోవడానికి వచ్చాను, అప్పం ఏడుంది ప్రభా అంటే, దేవుడు చెప్పిన పని చేయమ్మా, తర్వాత 3.5 సంవత్సరం నీకు ఆహారం సమృద్ధిగా దేవుడు ఇస్తాడని స్పష్టంగా గట్టిగా చెప్పాడు. ఈ దైవజనుడు చెప్పిన మాట నమ్మి ఆ మొట్టమొదటి అప్పం ఆయనకి ఇచ్చిందండి. అంటే పిండి అంతే ఉంది, కొడుకు ఆమె తినాలా. మొట్టమొదటి అప్పం ఆయనకి వేసి ఇచ్చిన తర్వాత మళ్ళా చేయి పెడితే పిండి దొరుకుతుంది, మళ్ళా నూనె దొరుకుతుంది. ఇట్లా ఆమె బంధువులంతా కూడా 3.5 సంవత్సరము పోషించబడ్డారు. హల్లెలూయా, అది కదా విశ్వాసము. తర్వాత మళ్ళా ఆమెకు ఒక సమస్య వచ్చింది. తన కుమారుడు చనిపోయాడు. అయ్యా మా దగ్గరికి వచ్చింది ఎందుకు, మా బిడ్డను చంపడానికా అని చెప్పి మొహాట లేకుండా మాట్లాడింది. ఏలియా ఏం చేశాడు, ఆ బిడ్డను తీసుకొని పైకి వెళ్ళి మంచం మీద పండబెట్టి ఏలియా నోట్లో నోరు పెట్టి ముక్కులో ముక్కు పెట్టి, ప్రభువా ఈ బిడ్డను బతికించమని ఊదాడు. ఏలియాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మళ్ళీ ఆ బిడ్డకి జీవం ఇచ్చాడు. మళ్ళీ తీసుకొచ్చి, అమ్మ ఇదిగో నీ బిడ్డ అన్నప్పుడు, ఇప్పుడు నువ్వు జైవజీవుడని నేను నమ్ముతున్నావు అని చెప్పి అందామా, ఇంకేం మాట్లాడాలా. సరే ఏం చేస్తాం, సరే అది అయిపోయింది. దేవుడు తెలియపరిచాడు, వర్షం కురిపిస్తున్నాను పోయి నువ్వు దర్శించు. అక్కడ ఇశ్రాయేల్ ప్రజలతో మాట్లాడుతున్నారు, మీరు యెహోవా దేవుడైతే యెహోవాని సేవించండి, బయలు దేవుడైతే బయలు సేవించండి. అంటే ఎవరు ఇంతే మనలాగా మౌనంగా ఉన్నారు, ఎవరు ఏం మాట్లాడట్లా. అయితే ఒక ఆప్షన్ పెడతాను, 2 ఎద్దులు మాకు ఇవ్వండి, వాటిని ముక్కలుగా చేసి బలిపీఠం పెడతాను. ఈ మామూలు అగ్ని కాకుండా ఆకాశం నుంచి ఈ అగ్ని వచ్చి ఆ బలిపీఠం మీద మాంసమును కందకంలో నీరు దహించి వేస్తూ ఆయనే దేవుడని మీరు తెలుసుకోండి అన్నాడు. అప్పుడు మాత్రం అందరూ చప్పట్లు కొట్టి ఇది బాగుంది అట్లా చేయని చెప్పి అన్నారు. అట్లాగనే ఛాయిస్ వాళ్ళకి ఇచ్చాడు. ఎవరికి, బయలుదేవాళ్ళకి, ప్రవక్తలకు ఇచ్చాడు. 450 మంది వాళ్ళు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా శస్త్రాలతో కొడుకుంటూ, ఓ బయలా ఎక్కడున్నా వచ్చి ఆ బలిపీఠం మాంసంని దహించే అంటే ఏమీ సౌండ్ కూడా లేదు. అప్పుడు ఏలియా లేచి వాడు నిద్రపోతున్నాడేమో, పోయి మీరు లేపాలని చెప్పి కాస్త ఎగశాలు చేశాడు, అయిపోయింది. ఏలియా చిన్న ప్రార్థన చేశాడు. ఎంత మనకి 1 రోజులు 18:37 చిన్న నువ్వు పంపిస్తే వచ్చా నేను, ఆలకించు. యెహోవావైన నీవే దేవుడివై ఉన్నావనియు, నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరుగు చేయదువనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించి అతడు ఇలాగన ప్రార్థన చేసి, యెహోవా అగ్ని దిగి దహన బలి పశువు కట్టెలను రాళ్లను బుగ్గుని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోచేసాను. అద్భుతం జరిగించాడు. అందరూ చూస్తుండగానే ఆకాశం అగ్ని దిగి వచ్చేసింది, బలిపీఠ మీద మాంసం దహించి వేసింది, కందకంలో నీరు దహించి వేసింది. అప్పుడు యెహోవా దేవుడు అందరూ చప్పట్లు కొట్టి ఏకటబీం చేశాడు. 450 మంది బయలు ప్రవక్తలంతా కూడా ఆ సముద్రపు ఒడ్డున ఓసకోత కోసి చంపించాడు ఏలియా. బాగానే ఉంది, అంతమటికి బాగానే ఉంది. కానీ అహాబ్తో చెప్తున్నాడు ఏలియా ఏమని, వర్షం రాబోతుంది, ఏమంటే వర్షం రాబోతుంది, నువ్వు భోజనానికి పోవటానికి కూడా వీలు పడదు, నువ్వు తొందరగా బయలుదేరు. అప్పుడు వర్షం వచ్చిందా, రాలా. వర్షం రాబోతుంది అని చెప్పిన ఆయన ఏం చేశాడు, పర్వతం దగ్గరికి వెళ్ళి తలకాయ మోకాళ్ళ దగ్గర పెట్టుకొని పనివాడు చెప్తున్నాడు, సముద్రం మీద నీకు ఏమైనా కనపడుతుంది చూడని చెప్పి చూస్తే ఏం కనపడలేదు ప్రభా అంటే, ఏలి అంటాడు 7 సార్లు చూడమన్నాడు. ఎన్నిసార్లమ్మా, 7 సార్లు చూడమన్నాడు. 7 సార్లు ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు చెప్పావు కదా ప్రభా. 7వ అంట చీయంత మేఘంగా పడింది. హల్లెలూయా, చాలు. ఆహాబు చెప్పాడు, నువ్వు వెళ్ళు, వర్షం నీకు అడ్డంగా వస్తుంది, ఇంటికి వెళ్ళి భోజనం చేయమన్నాడు. యెహోవా హస్తం ఏలియాని ఆవరించి గుర్రాల కన్నా రథాల కన్నా అతి వేగంగా తీసుకెళ్ళిందంట. హల్లెలూయా. మరి వర్షం లేనప్పుడు వర్షం వస్తుందని ఎట్లా చెప్పగలిగాడు? అదే విశ్వాసం. అదేనా విశ్వాసం ఏంటింది? నమ్మటమే.
దేవుడు చెప్పాడు కదా మాట నమ్ము. ఇప్పుడు మనకి నీ పేరు పెట్టి పిలిస్తేగా నీకు ప్రవచనం నమ్మం కదా. ఇప్పుడు ఈ వాక్యం ఏంది? అది నీ కోసమే కదా వచ్చింది. వాక్యం ఏముంది? రాత్రి ఒక మనుషుడు ఇచ్చిన బట్టి, ఒక మనుషుడు కోరికను బట్టి చెప్పబడింది కాదు వాక్యం. పరిశుద్ధాత్మ సహాయం వలన ఈ వాక్యం ఈ సృష్టికి మనకు అనుగ్రహించబడింది. భావితరాల వారికి కూడా యుగముల పర్యంతం కూడా ఈ వాక్యం మనకి భూమి ఆకాశంలో గతించను కానీ నా మాట లేనడు ఈ మాట నువ్వు నమ్ముతున్నావా అని మనం గ్రహించాలా. విశ్వాసం అనేది ఉంది. ఏలియాకు ఉంది విశ్వాసం. ఆయన ఆసక్తిగా ప్రార్థన చేయగా 3.5 సంవత్సరం వర్షము ఆగిపోయింది. మళ్ళా ప్రార్థన చేయగా మళ్ళా వర్షం. అక్కడ ఏమి రాయబడింది? ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే అని రాయబడింది అందా. కానీ అట్లా ప్రార్థన చేసినప్పుడు ఏలియాకి సమస్య వచ్చిందా లేదా? వచ్చింది. ఆ 450 మంది ప్రవక్తలను చంపించిన తర్వాత ఈ రాణిగారు ఎవరు? యెజబెలు ఏముంది? వాళ్ళని చంపించావు కదా నువ్వు, నిన్ను కూడా రేపు ఈ పాటికి వాళ్ళ ఒకళ్ళగా చంపిస్తానంది. ఎందుకంటే అంతకు దైవజనుడికి ఏమైంది? భయం. భయపడ్డ వల్ల ఏమొచ్చింది? ఇప్పుడు ఏలియాకు ఉరి వచ్చిందా లేదా? భయపడటం వల్ల ఉరి వచ్చింది. దైవ గ్రంథాలు చాలామంది ఉన్నారు అట్లా భయపడటం వల్ల. ఈ సమస్యలు నేను తాళలేను, ఈ బాధ నేను తట్టుకోలేను. ఎందుకంటే మోషే ఇంటేల పాదిలో నమ్మకస్తుడు, భూమి మీద మిక్కిలి సాత్వికుడు. అలాంటి ఆయనకే సమస్య వచ్చింది. వీళ్ళు మాంసం కావాలని ఏడుతూ ఉంటే ఆయన విని నేనేం చేయమంటే ప్రభా, వీళ్ళనైనా కన్నానా, పాలిచ్చి పెంచి తండ్రినా, వీళ్ళందరికీ మాంసం నేను ఎక్కడ తెచ్చేది? నా వల్ల కాదు, ఈ భారం నేను మోయలేను. ఒకవేళ అట్లా చేయదలుచుకుంటే నువ్వు నన్ను చంపేసాయి అని 2 సార్లు పలికాడు. బాధపడబాగలే మోషే, నా బాహుబలం ఎంత తక్కువైందో చూస్తూ రేపు ఈ పాటికి ఏం చేస్తానని చెప్పి సముద్రం మీద పూరిడి పెట్లు మొత్తం ఆయన నడిపించాడు. దేవుడు ఎంత గొప్ప కార్యం. మన వాళ్ళు మాంసాపేక్ష కదా, అది వాటేసుకొని ఎండబెట్టుకొని పచ్చి మాంసం ఉడకబెట్టుకున్నారో తెలియదు కానీ ఎండబెట్టుకుని తిను. పళ్ళల్లో మాంసం ఉండగలనే మాంసం అపేక్ష కలిగిన వారందరినీ కూడా అతను చేశాడు. గుర్తుపెట్టుకోండి. అట్లాంటి భక్తులకే ఆనుకని ఒక్క నిమిషం అంతటి విశ్వాసంతో ప్రార్థన చేసిన ఏలియాకి ఆ ఒక్క మాట విన్నందువలన అతను భయపడి అరణ్యములోకి పోయి బదరి వృక్షము కింద కూర్చొని మరణాపేక్ష గలవాడై, ఇంత మట్టికి చాలు ప్రభువా, నా ప్రాణం తీసుకో. అసలు అనదగిన వాడేనా? ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చింది. ఇశ్రాయేలులో దేవుడు ఈయనే అని చెప్పి ప్రకటించిన వాడికి అలా స్థితి అర్థం కాల. ఒక్క నిమిషం నువ్వు విశ్వాసం కోల్పోతే వాడు ఊరుకోడు. ప్రతి ఒక్కరిని కూడా శోధిస్తాడు. యేసు ప్రభునే శోధించాడు. నీ విశ్వాస పరిమాణం ఎట్లా ఉన్నదని మనం పరీక్షించుకోవాలా. విశ్వాసంతో మనము ప్రార్థన చేయాలి. అంటే జన్మ విశ్వాసంతో ప్రార్థన చేయాలి. అపోస్తలుడైన పౌలు ఒక చక్కని మాట్లాడు, ఈ పోరాటం మాకే కాదు. ఫిలిప్పీ 1:30 అంటాడు, ఈ పోరాటం మాకే కాదు మీకు కూడా ఉంది. గుర్తుపెట్టుకోండి. దేవుడు యందు విశ్వాసం ఉంచడమే కాదు, ఆయన పక్షము నుండి మనం పోరాడాలని తెలుసా మీకు? క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, ఆయన పక్షమున శ్రమపడుటయు, ఆయన పక్షమున శ్రమపట్టు, ఆయన పక్షమున అనుగ్రహింపబడెను. అర్థమైందా? ఉత్త విశ్వాసం కాదు, ప్రార్థనలో పోరాడాలా. ఉదయం మధ్యాహ్నం సాయంత్రం దావీదు పోరాడాడు, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం. కనుక అపోస్తలుడే పౌలు అంటూ కూడా అంట, నేను మీ దగ్గరికి వచ్చినప్పుడే కాదు విశ్వాసం, క్రీస్తు సారూప్యం యందు ఏర్పడు పర్యంతము ప్రసవేదపడు. కాబట్టి మనం విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నామా అనేది, నిష్కపటమైన హృదయంతో ప్రార్థన చేస్తున్నామా? విశ్వాసంతో ప్రార్థన చేశాడు ఏలియా. విశ్వాసంతో దైవజనుడికి ఒక అప్పం ఇచ్చింది ఆ సహోదరి. ఆమె కుటుంబం పోషించబడింది, చిన్న సహాయం చేసింది. ఈ దేవుడు ఎవరండు? యోషువ గ్రంథం 2వ అధ్యాయంలో మీ దేవుడు ఎలాంటిదో రాహబును వేశా వాళ్ళని చేర్చుకొని వాళ్ళని పక్షమున దాచిందంట. వాళ్ళని గుర్తుపెట్టుకు, వాళ్ళని చేర్చుకుందంటే చేర్చుకొని ఆమె అడుగుతుంది, నేను యేసుప్రభుని విశ్వాసం ఉందని నేను గ్రహిస్తే నేను నా కుటుంబం నిశ్చయంగా ఈ ఎరుకో పట్టణాన్ని దేవుడు మీకు అప్పచెప్పబోతున్నాడు. ఆ సంగతి మాకు తెలుసు. మీ దేవుడు ఎంత గొప్పవాడో మాకు తెలుసు. ఎటువంటి రాజులు గడ్డి మేపించాడో మాకు తెలుసు. ఎర్ర సముద్రం చీల్చిన సంగతి మాకు తెలుసు. కనుక నేను మీకు సహాయం చేశాను కదా, ఈ ఎరుకో పట్టణాన్ని మీ సోదరం చేసినప్పుడు నేను నా కుటుంబం నా తండ్రి ఇంటి వారు బ్రతికినట్టుగా నాకు సహాయం చేయడానికి ఒక ఆనవాళయం ఉంది. సరే, ఎంత గొప్ప ఆమె! నేటికి
క్రియల మూలంగా ఆమె నీతిమంతురాలుగా రాయబడింది. ఆ విశ్వాసం చాలా గొప్పది. ఈ దేవుడు అంత గొప్పవాడని నువ్వు తెలుసుకుంటేనే, లేకపోతే గొప్ప వాళ్ళని ఉల్టాపాత్ చేసేసింది సాతాను. కనుక మనం చాలా జాగ్రత్తగా, విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన అనేది ఎట్లా చేయాలమ్మా? ఏలియా మనమంటి స్వభావం కలిగి అతడు విశ్వాసంతో ప్రార్థన చేశాడు. సమీర్ ఎట్ట ప్రార్థన చేశాడు అమ్మా? పాలు విడవని గొర్రె పిల్లతో ప్రార్థన చేశాడు, అంటే బలర్పించాడు. అర్థమైందా? కొత్త నిబంధనలో ఎట్లా ప్రార్థన చేశాడు? అపోస్తులు 12:5 ఆసక్తితో ప్రార్థన చేశారు. మీరు ఆసక్తితో, ఇందాక మనం విన్నాం మగ్దలేని మరియా పొద్దున్నే సమాధి దగ్గరికి ఆసక్తిగా ఆమె చూసిందండి దేవుణ్ణే. ఆమె దేవుణ్ణి చూసింది. ఆమె బాధ ఆయన స్వస్థపరచడం ఆమె అనుభవం ఉంది. ఆయన కోసం నిలబడింది. శిష్యులంతా చూసి మగవాళ్ళంతా పారిపోయారు. మళ్ళా పేతురు చెరసాలలో ఉంచబడెను. అయితే సంఘం అతని కొరకు అత్యాసక్తిగా దేవునికి ప్రార్థన చేయుచుండెను. అత్యాసక్తిగా ప్రార్థన చేయగా దేవుడు ఏం చేశాడు? దూతను పంపించాడు. దూతను పంపిస్తే పేతురు రేపు తెల్లారి ఉరిదీస్తారంటే ఎవరైనా కమ్మంగా నిద్రపోతారా? కమ్మంగా నిద్రపోతున్నాడు. ఎందుకంటే ఆయన తెలుసు, అప్పటికి చాలా అనుభవం అయిందనమాట. నేను పోయే టైం అయిపోయింది, నా దేవుడి దగ్గరికి వెళ్ళి హ్యాపీగా ఉంటాను, ఇక్కడ అన్ని శ్రమలు బాధలే గోదలం, ఇగో ఈ బాధ అంతా నాకు లేకుండా పోద్దని చెప్పి మంచి విశ్వాసం దేవుడు కమ్మంగా నిద్రపోతున్నాడు. దూత వచ్చి తట్టి లేచి చెప్పులు వేసుకు, పైన కండ వేసుకు, సంఖ్యలు ఊడిపోయినాయి, తలుపులు వాటంతటికి అయ్యే తెలుసుకొని ఇద్దరు బయటకు వస్తున్నారు. మళ్ళీ వాటంతటికి అయ్యే మూసుకొని పేతురు బయటకు వచ్చి గిచ్చి చూసుకుంటున్నాడు. నేనా కలగన్నానా? కలగాదు, నిజమే. అంటే దేవుడు తన దూతను పంపించి తప్పించాడు. హల్లెలూయా. మరి ఇప్పుడు కూడా ఉన్నారా లేదా? ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వల్లే మనల్ని ఆవరించుండగా ఒకసారి మీరు ఆలోచించండి. అప్పుడు ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. ఆయన ఆ దూతలు ఉండబట్టే ఆయనకు అంత భద్రత మనకు ఆయన కలిగజేయబట్టి మనం సజీవులుగా ఉన్నాం. తెలుసా మీకు? అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. ఎప్పుడు ఆయన తన దూతల్ని. ఇప్పుడు ఏలియా అలిసిపోయి ఆహారం కూడా వద్దని చెప్పి అలిగి పడుకుని నిద్రపోయి సొమ్మసిలి నిద్రపోయి ఉన్నప్పుడు ఎవరు వచ్చి ఆహారం పెట్టారు? దూత వచ్చి పెట్టింది. తట్టి అయ్యో, ఆయన బిడ్డలు పస్తుంటూ చూస్తాడా? దూత వచ్చింది, లేచి చూస్తే తట్టిన తర్వాత నీళ్ళ బొడ్డి ఒక అప్ప ఉంది. తిన్నాడు. మళ్ళా ఈ పూటకు చాలని మళ్ళీ పడుకున్నాడు. మళ్ళా రెండోసారి వచ్చి మళ్ళా ఒక నీళ్ళ బుడ్డి అప్పం ఇచ్చి, నీ శక్తికి మించిన ప్రయాణం నీకుంది, నువ్వు సిద్ధపడన్నాడు. గుర్తుపెట్టుకుని. ఎందుకంటే తన బిడ్డలు అలసిపోతే ఆయన చూస్తూ ఊరుకునేవాడు కాదు, ఆయన చేయి విడిచేవాడు కాదు. ఈ సృష్టిలో 33 కోట్ల మంది దేవుళ్ళు దేవతలు అనబడతాను, వాళ్ళు ఏమన్నా విడిచిపెడతారు, కానీ యేసయ్య మాత్రం నిన్ను నన్ను విడిచిపెట్టాడు. హల్లెలూయా. గుర్తుపెట్టుకో, ఆ దృక్పథము నీలో ఉండాల. సంఘం ఆసక్తికి ప్రార్థన చేసినప్పుడు పేతురు చెరసాల నుంచి విడిపించబడ్డాడు. పేతురు అక్కడికి వచ్చాడు. అక్కడ ప్రార్థన ఒక ఇంట్లో జరుగుతూ ఉంది. ఒక చిన్న పిల్ల, ఇంత అమ్మాయి తడుపు తడుతుంటే పేతురు తడుతున్నాడు. పేతురు స్వరం నేను విన్నాను అని అంది. పిచ్చిదానా, పేతురు చెరసాల్లో ఉంటే పేతురు ఎట్ట కనపడతాడు ఇక్కడ? లేదు, నేను చెప్పింది నిజం, కావాలంటే చూసుకోండి అంది. గట్టిగా చెప్పింది. అంటే తలుపు దిగిన పేతురు కనపడ్డాడు. అప్పుడు దేవుడు తన దూతను పంపించి నన్ను రక్షించాడని పేతురు సాక్ష్యం చెప్పాడు. అట్లా మరి అత్యాసక్తి ప్రార్థనకి దేవుడు జవాబిచ్చడం లేదా? చేయలేదు. వాక్యంలో ఏముంది? మీరు ఏకభవించి దేని నిమిత్తం ప్రార్థన చేస్తాడు, ఆ విషయంలో దేవుడు అద్భుతం చేస్తానని కదా. ఏకభవించాలి. ఏకభించి ప్రార్థన చేసిన దేవుడు అద్భుతం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నిశ్చయం గల ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీ కనికరం, ప్రేమ, జాలి, దయ, వాత్సల్యం ప్రభా, ఎంతగానో ప్రభా ఈ 2026 తండ్రి, ఈ రెండో ఉపవాస ప్రార్థనలు తండ్రి, మాకంటే పూర్వీకుల భక్తులు తండ్రి, వాళ్ళు ఎట్లాంటి ప్రార్థన చేశారో ప్రభా, ఏ విధంగా నీ కొరకు నిలబడ్డారో ప్రభా, వాళ్ళకి కూడా శ్రమలు వచ్చినాయి. ఆ శ్రమల్లోంచి కూడా వాళ్ళని విడిపించి తండ్రి ఎంతగానో ప్రభా అద్భుతం జరిగించిన ప్రభా, ఇశ్రాయేలు పక్షంన అద్భుతాలు జరిగించే శత్రుల మీద ఉరుములు పిడుగులు విసిరావు ప్రభా. సమయాలు ప్రార్థన వినితండి, ఏలే ప్రార్థన వినితండి, ఆకాశం నుంచి అగ్ని కురిపించి నువ్వు నిజమైన దేవుడిని, యెహోవా ఒక్కడే దేవుడు చెప్పి అనేకులు తెలుసుకుంటూ తీర్చినావు ప్రభా. బయలుదేవతను అష్టాదేవతను తీసివేసేదాన్ని
పట్టుదల కలిగి నీ వైపు తిరిగారు తండ్రి. అట్లాంటి మనసు మేమందరం కూడా కలిగి ఉండి భాగ్యం దయచే ప్రభా. అట్లాగే తండ్రి ఆసక్తితో ప్రార్థన చేసే భాగ్యం మాకు దయచిన సంఘం ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు తండ్రి ఏ పేతుని శిరస్సు నుంచి విడిపించున్నాం ప్రభా. మేము ఆసక్తి విషయంలో మందులుగా తండ్రి ఆత్మందు తీవ్రత కలిగి అయ్యా మేము ప్రార్థించగల కృపను దయచేనైనా. నన్ను విశ్వాసపూర్వకమైన పని, ప్రేమపూర్వకమైన ప్రయాసమును, నిరీక్షణపూర్వకమైన ఈ ఓర్పు తండ్రి అయ్యా నేను ఎంతగానో అపోస్తుడైన పౌలు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాడు ప్రభా. ఆ విధంగా అట్టి మనసు మేమంతా కూడా యేసునామములో కలిగి ఉందుగాక, యేసునామములో కలిగి ఉందుగాక, యేసునామములో అన్నీ కూడా మాకు కావాల్సిన అన్నీ కూడా యేసునామములో పొందుకుందుముగాక. ఆ విధంగా ఉంటున్నాయి నా యూట్యూబ్ అందరూ ఉంటున్నారు ప్రభు. ప్రతి ఒక్కరు కూడా మేలుతో వాళ్ళ హృదయాన్ని నామకి మహిమ తెచ్చుకోమని యేసు ప్రభు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను తండ్రి.